Hi, this is Dr. Akash Pallam, interventional cardiologist, Peddeshwar Healthcare Center. యాంజియోగ్రామ్ అంటే ఏంటి, అది టెస్టా సర్జరీనా అనేది మనం తెలుసుకుందాం. యాంజియోగ్రామ్ అనేది వెరీ స్మాల్ ప్రొసీజర్. ఇది ఒక టెస్ట్ మాత్రమే. దీనికి పెద్ద కాంప్లికేటెడ్గా సర్జరీ లాగా ఓపెన్ చేయటం అట్లాంటివి ఏమి ఉండవు. సింపుల్ ప్రాసెస్, 5 minutesలో అయిపోతుంది. కానీ అవసరం ఉన్న వాళ్ళకే చేయాలి, అవసరం లేని వాళ్ళకి చేయటం. దానికి ఏం చేయాలంటే సిటీ కాల్షియం స్కోర్ ప్లస్ సిటీ యాంజియోగ్రామ్ అని చేస్తున్నాం. డౌట్ఫుల్గా ఉండి దాంట్లో జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవటానికి. యాంజియోగ్రామ్ చేసే ముందు మామూలుగా క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ చేసేదాన్ని మనం స్క్రబ్బింగ్ అంటాం. 3-4 times అట్లా రౌండ్ మూమెంట్స్ చేస్తూ ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే క్లీన్ చేసి రిమూవ్ చేయడానికి. రేడియల్ దగ్గర మనం ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాం. సో యాంజియోగ్రామ్ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కాల్లో చేయొచ్చు, ఇంకోటి చేతిలోంచి చేయొచ్చు. సో చేతిలోంచి చేసే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ వెంటనే డిశ్చార్జ్ అయిపోతారు. ఆ డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాసెస్ ఈజీ ఎందుకు అవుతుందంటే చేతిలో నరం సన్నగా ఉంటుంది. సో సన్నగా ఉండటం వల్ల బ్లీడింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఈజీగా డిశ్చార్జ్ చేయటం, రికవరీ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. కాల్లో చేయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కాల్లో చేశాక కాలు 3-4 hours దాకా మడచకూడదు. ఇంకోటి ఆ రక్తనాళం పెద్దగా ఉండటం వల్ల ఆ ట్యూబ్ తీసే టైంలో బ్లీడింగ్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని డ్రేపింగ్ అంటాం. డ్రేపింగ్ అంటే ఏంటంటే వేరే ఐటమ్స్ ఏవి మన పేషెంట్ స్టెరైల్ జోన్లో టచ్ అవ్వకుండా సేఫ్ గార్డ్ చేసే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఒక పెద్ద బెడ్షీట్ వేసి దాని మీద స్టెరైల్ బెడ్షీట్ దీన్ని 3-4 times స్టెరిలైజ్ చేసిన తర్వాత పేషెంట్ మీద పెడతాం. సో దట్ ఏ ఇన్ఫెక్షన్స్ కానీ పేషెంట్కి అంటకుండా. సో ఆఫ్టర్ స్క్రబ్బింగ్ అండ్ డ్రేపింగ్ వి స్టార్ట్ అవర్ యాంజియోగ్రామ్ ప్రొసీజర్. సో యాంజియోగ్రామ్ ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. వీటిల్లో దీన్ని వైర్ అంటాం. అంటే ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసే ముందు ఈ వైర్ని వేసి దీని మీద ఒక షీత్ వేస్తాం. ఇది షీత్ అంటాం. ఇది 6 French షీత్. దీంట్లో ఒక డైలేటర్ ఉంటుంది. ఇదేమో మనం పంక్చర్ చేసే నీడిల్. సో మనం ప్రొసీజర్ మొత్తం ఇప్పుడు చూడబోతున్నాం. పంక్చర్ చేసేటప్పుడు రక్తనాళాన్ని గుచ్చే మెయిన్ పంక్చర్ నీడిల్. సో ఫస్ట్ స్టెప్ లోకల్ ఎనస్థీషియా తీసుకుంటాం. ఈ లోకల్ ఎనస్థీషియా పేషెంట్ చేతికి ఇస్తాం. సో లోకల్ ఎనస్థీషియా అంటే నొప్పి రాకుండా మనం ఇచ్చే మందు అనమాట. మామూలుగా చిన్న చేతికి మనకు ఒక చిన్నది గుచ్చుకున్నా కూడా చాలా నొప్పి వస్తుంది. ఇదైతే నొప్పి లేకుండా మనం ప్రొసీజర్ మొత్తం పేషెంట్ డిస్కంఫర్ట్ లేకుండా ఈజీగా చేయొచ్చు. సో ఈ లోకల్ అనేది మనం పేషెంట్ చేతికి ఇక్కడ ఇస్తున్నాం. మీరు చూస్తే పైకి చిన్నగా బబుల్ లాగా వస్తుంది, అది మొత్తం లోకల్ ఎనస్థీషియా. సో ఇప్పుడు మనం రేడియల్ ఆర్టరీని పాల్పేట్ చేస్తాం. రేడియల్ ఆర్టరీ మనకి ఇక్కడ పల్స్ చూసి కరెక్ట్గా దాని మీద ఈ నీడిల్తో ప్రిక్ చేస్తాం. ఇది మన రేడియల్ పంక్చర్ నీడిల్. సో ఇప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం వల్ల ఆయనకి ఇప్పుడు మనం గుచ్చేది ఏమీ తెలియదు. సో నౌ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద పంక్చర్. సో ఇది పంక్చర్ అయిందనమాట. దీంట్లోంచి ఇట్లా ఫ్లో అంటాం. చూసా స్పర్ట్ ఆఫ్ బ్లడ్ అది వచ్చినాక వైర్ని జాగ్రత్తగా రక్తనాళం లోపలికి వేయాలి. ఒకసారి స్క్రీన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వైరు రక్తనాళం లోపల ఉందా లేదా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మనకి చేతిలో వైర్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ వి ప్రొసీడ్ విత్ ద షీత్. ఇది 6 French షీత్ అంటాం దీన్ని. ఈ వైర్ మీద ఈ ట్యూబ్ని ఎక్కిస్తాం. నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు షీత్ ఇస్ ఇన్ ప్లేస్. రేడియల్ ఆర్టరీలో మనకి ఇప్పుడు ఈ షీత్ ఉంది. ఈ షీత్ మీద ఈ ట్యూబ్ని మనం లోపలికి పెడతాం. సో ప్రెషర్ చెక్ చేస్తాం. బీపీ ఎంత ఉంది, బీపీ ఎక్కువ ఉంటే దానికి ఏదైనా మెడికేషన్ ఇచ్చి మనం నెక్స్ట్ స్టెప్కి ప్రాసెస్ చేయాలి. సో బీపీ చాలా ఎక్కువ ఉంది, 200 ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఎన్టీజీ ఇస్తాం. ఇది నైట్రోగ్లిజరిన్ ఇవ్వగానే మనం బీపీ వెంటనే పేషెంట్కి బీపీ తగ్గిపోతుంది. ఇప్పుడు బీపీ చూద్దాం ఒకసారి. సో బీపీ 170కి వచ్చింది. దీని తర్వాత హెపారిన్ అంటాం. ఇది రక్తం పలచబట్టడానికి ఇస్తాం. సో దీని తర్వాత వి ప్రొసీడ్ విత్ యాంజియోగ్రామ్ కెథెటర్. ఈ కెథెటర్ పేరు టైగర్ కెథెటర్. దీంట్లో కర్వ్స్ ఉంటాయి. ఈ కర్వ్స్ వెళ్ళి మన హార్ట్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ రక్తనాళాన్ని బ్లాక్ చేసి దాంట్లో ఒక డై ఇస్తాం. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే మనం చేతిలోంచి వైర్ వెళ్తుంది. ఆ వైర్ స్మూత్గా వెళ్తుందో లేదో చూసుకుంటూ మెల్లిగా వెళ్ళాలి. సో ఆ వైర్ పైకి వెళ్తాం చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం హార్ట్ లోపలికి వైర్ వెళ్ళిపోయింది. దాని మీద ఆ లావుగా వచ్చేది కెథెటర్ అనమాట. సో కరెంట్లీ మనం కెథెటర్ ఎంగేజ్ అయినట్టుంది. సో అయోర్టాలో ఉన్నాం ఇప్పుడు కరెంట్లీ. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రక్తనాళం లోపలికి వెళ్ళాం. సో
సో అయోటా నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రక్తనాళాన్ని ఎంగేజ్ అంటాం. ఈ కెథెటర్ ఇందాక షేప్ చూసారు కదా, అది డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో కూర్చుంటుంది. ఫస్ట్ వ్యూ ఎల్ఏఓ అంటాం, ఎల్ఏఓ కాడల్ అంటాం. కాడల్ అంటే కాలు వైపు. దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే మెయిన్గా లెఫ్ట్ మెయిన్ అంటాం. ఆ లెఫ్ట్ మెయిన్లో బ్లాక్స్ కానీ ఏమైనా ఉంటే తెలుస్తుంది. సో నెక్స్ట్ వ్యూ వచ్చి ఇది ఆర్ఏఓ కాడల్. సో దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ బ్లడ్ వెజల్స్ రెండు క్లియర్గా తెలుస్తాయి. దీని తర్వాత క్రేనియల్ అంటే తలవైపు వెళ్ళి అక్కడ ఒక షాట్ తీస్తాం. దాంట్లో ఏంటంటే కింద పక్కన ఉన్న రక్తనాళాలు బాగా తెలుస్తాయి అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్కి లాస్ట్ షాట్. సో అంతా క్లియర్గానే ఉంది మన పేషెంట్కి ఇప్పుడు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్ రక్తనాళాన్ని ఎంగేజ్ చేయాలి. రైట్ సైడ్ ఆర్సీఏ అంటాం. సో దీంట్లో ఏమైనా ఉందేమో చూద్దాం. క్రేనియల్, సో రైట్ సైడ్ కూడా మోస్ట్లీ క్లియర్గానే ఉంది. సో నౌ బయటికి వచ్చేయటం, కెథెటర్ ఇస్ అవుట్. సో ప్రొసీజర్ అయిపోయింది స్మూత్గా. పేషెంట్కి అంతా రక్తనాళాలన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఏ రక్తనాళాల్లో బ్లాక్ లేదు. ఒక 30% లెఫ్ట్ సైడ్లో ఉంది, అది మీకు మళ్ళీ స్క్రీన్లో చూపిస్తాను. సో ప్రెషర్ 170, వైటల్స్ ఆల్ స్టేబుల్. సో ప్రొసీజర్ కంప్లీటెడ్. అంతా బాగుందండి, ఏం లేదు, కంగారు పడేది ఏం లేదు. చేతికి కూడా ఇది తీసేద్దాం 10 నిమిషాల్లో. తోలుకోవచ్చు, ఏం పర్లేదు, అంతా బాగుంది. చిన్న 30% బ్లాక్స్ చిన్నవి ఉన్నాయి, వాటి వల్ల ఏమవుతుంది, మందులు వాడుకుంటే సరిపోతుంది, మీకేం ఇబ్బంది ఉండదు. రెగ్యులర్గా మందులు వాడాలి కానీ. సో కంప్లీషన్ ఆఫ్ ప్రొసీజర్. ఇది లావు, ఇక్కడ సన్నగా అయింది కదా కొద్దిగా, అదో 30% బ్లాక్ ఉంది. ఫ్యూచర్లో అది ఏమన్నా 70కి పెరగకుండా చూసుకోవటానికి మందులు వాడుకోవటం. అదర్వైజ్ మిగతా అంతా మేజర్ ఇష్యూస్ ఏం లేవు, క్లియర్గానే ఉంది. ఇది రైట్ సైడ్, ఇదంతా బాగానే ఉంది, దీంట్లో ఇష్యూ ఏం లేదు. చూసారా క్లియర్గా, ఏం ఇష్యూ లేదు దీంట్లో.